నరేష్ 60 యాదాద్రి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి నిరసిస్తూ ఆందోళనకు పిలుపునివ్వడంతో పోలీసులు గులాబీ పార్టీ నేతలను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. దాడికి నిరసనగా భువనగిరిలో ధర్నా కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో ఆలేరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ను గృహ నిర్బంధం చేశారు. ఉప్పల్ ఆర్టీసీ బస్ డిపో సమీపంలోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల అక్రమ నిర్బంధాలపై గులాబీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ కార్యాలయం మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తున్నామని చెప్పి పిలిపిస్తే, ప్రజాస్వామ్యయుతంగా పిలిపిస్తే ఇవాళ హౌస్ అరెస్ట్ అక్రమంగా చేసి ఎవరిని కూడా బయటికి వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేయడాన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యంగా లేదు, పోలీసు రాజ్యాంగం నడుస్తా ఉంది. ఎందుకంటే ఇది రేవంత్ రెడ్డి రాజ్యాంగమే నడుస్తా ఉంది. మరి ప్రజలకు ఏదైనా మేలు చేయాలనే ఆలోచన లేదు. ప్రజల తరఫున బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతూ ఉంటే, ప్రజల సమస్యలను ప్రశ్నిస్తా ఉంటే, ఆ సమస్యలను కూడా ప్రశ్నించకుండా అణిచివేసే ధోరణిలో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, పోలీసులు నిజంగా అక్రమంగా అరెస్టు చేస్తా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యం కాదు. ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. నిన్న జరిగినటువంటి బీఆర్